హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అండ్ ఇవాళ టాపిక్ ఏంటంటే గోజో కావాలని చనిపోయాడా, గోజో స్ట్రాంగ్ గా, సుకున స్ట్రాంగ్ గా. ఒకవేళ మీరు కనుక గోజో వర్సెస్ సుకున ఫైట్ ఫుల్ మాంగా ఫైట్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ సొల్లు పెట్టకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గోజో వర్సెస్ సుకున ఫైట్ మొదలైనప్పటి నుంచే గోజోతో పై చేయి ఉంటది. అండ్ గోజో సుకున డొమైన్ లో 3 minutes ఉన్నా సరే మళ్ళీ పైకి లేచి యథావిధిగా ఫైట్ చేస్తుంటాడు. కానీ సుకున గోజో డొమైన్ లో 10 seconds మాత్రమే ఉంటాడు, కానీ చాలా సివియర్ గా డ్యామేజ్ అవుతాడు. అండ్ నోట్లో నుంచి, ముక్కుల నుంచి, కళ్ళ నుంచి మొత్తం బ్లడ్ వచ్చేసి ఉంటది. అది కూడా గోజో డొమైన్ లో జస్ట్ 10 seconds ఉన్నందుకు మాత్రమే. సో జుజుత్సు కైసెన్ వాటిలో చాలా స్ట్రాంగెస్ట్ డొమైన్స్ లో గోజోది కూడా ఒకటి. సో ఎవడైనా ఈ డొమైన్ లోకి ఎంటర్ అయితే వానికి సావే. సో జస్ట్ ఇమేజిన్, ఒకవేళ సుకున్న గోజో డొమైన్ లో 3 minutes దాకా ఉంటే మనోనికి పరలోకానికి డైరెక్ట్ పార్సల్ కట్టేవాడు గోజో. సో ఇక మెయిన్ టాపిక్ వద్దాం. అసలు గోజో కావాలని చనిపోయాడా, అసలు గోజోకి బ్రతికే ఛాన్స్ ఉన్నప్పటికీ ఎందుకు రాలేదు అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రివర్స్ కర్స్ టెక్నిక్ తో గోజో గానీ, సుకున గానీ, యూటా గానీ ఈ టెక్నిక్ వాడి హీల్ చేసుకోవడం మనం చూసాం కదా. సో గోజోకి సుకున కట్ చేసినప్పుడు కూడా హీల్ చేసుకునే అవకాశం ఉంది, కానీ ఎందుకు చేసుకోలేదు అని స్టార్టింగ్ లో నాకు డౌట్ వచ్చిండే. ఎందుకంటే రివర్స్ కర్స్ టెక్నిక్ అనేది బ్రెయిన్ లో స్టార్ట్ అవుతుంది అండ్ సుకున కట్ చేసింది కరెక్ట్ మిడిల్ లో. సో అక్కడ గోజోకి అవకాశం ఉంది రివర్స్ కర్స్ టెక్నిక్ వాడి హీల్ అవ్వడానికి. ఈవెన్ ఆల్రెడీ ఇంతకు ముందుకు 2 times హీల్ అయ్యాడు అట్లా. ఫస్ట్ టైం వచ్చేసి టోజీ గోజోని నెక్ నుంచి కింది దాకా మొత్తం నరికేసినప్పుడు కూడా తన నెక్ పూర్తిగా కట్ కాకపోవడం వల్ల కాసేపు బ్రతుకున్నందుకే రివర్స్ కర్స్ టెక్నిక్ వాడి మళ్ళీ బతుకుతాడు. అండ్ సెకండ్ టైం కూడా సుకున డొమైన్ లో గోజో ఉన్నప్పుడు తన నెక్ కట్ అయినప్పుడు కూడా మళ్ళీ హీల్ చేసుకుంటాడు ఎమ్మటే. సో నెక్ కట్ అయినప్పుడే గోజో హీల్ చేసుకున్నప్పుడు, మిడిల్ లో కట్ అయినప్పుడు కూడా హీల్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. సో దీనికి రీజన్ నాకు మాంగా చదివినప్పుడు అయితే నాకు ఒకటే అనిపించింది. గోజో 2 pieces గా కట్ అయినప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లాగా కనిపిస్తుంది. అందులో గేటో, నానామి, ఇంకా గోజో పాత ఫ్రెండ్స్ అందరు ఉంటారు. మేబీ ఇన్నాళ్ళు లోన్లీగా ఉన్న గోజోకి వాళ్ళందరిని చూసేసరికి మళ్ళీ బ్రతకాలనిపించలేదేమో. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి గోజోకి వాళ్ళ స్టూడెంట్స్ మీద ఉన్న నమ్మకం ఉంది. అసలు స్టార్టింగ్ నుంచి ఈ ప్లాన్ వేసుకుంటారు, ఒకవేళ గోజో చనిపోయినా సరే సుకునాకి చావు దెబ్బ కొట్టకుండా వెళ్ళిపోడు. సో చివరి ప్రాణంలో మీద ఉన్నప్పుడు మనం అందరం వెళ్ళి వాడిని వేసేద్దాం అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి వీళ్ళందరూ ప్లాన్ చేసుకుంటారు. నమ్మకమేమో, లేదంటే తన జీవితం మీద విరక్తి ఏమో తెలియదు. సో గోజో అయితే మళ్ళీ బ్రతకడు. సో సుకున స్ట్రాంగ్ గా, గోజో స్ట్రాంగ్ అనే విషయానికి వస్తే నేనైతే గోజోనే స్ట్రాంగ్ అంట. ఎందుకంటే సుకున, మొహరాగా, అగిటు ముగ్గురున్నప్పటికీ గోజో ఆల్మోస్ట్ సుకున అయితే చంపేయబోతాడు. ఒకవేళ మొహరాగానే లేకపోతే సుకున అయితే ఈజీగా డిఫీట్ చేసేవాడేమో గోజో. ఎందుకంటే మొహరాగా గోజో లిమిట్లెస్ ని అడాప్ట్ చేసుకొని ఇంత ముందుకు గోజోని కట్ చేసినందుకే సుకున దాన్ని చూసి నేర్చుకొని గోజోని 2 parts కట్ చేస్తాడు. సో ఇక్కడ సుకున గెలవడానికి మెయిన్ కారణం సుకున వచ్చేసి స్మార్ట్. సో అందుకే గోజోని కౌంటర్ చేయడానికి సుకున మెగుమిని ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసిండో వాడిలో ఉన్న పొటెన్షియల్ ని చూసి అండ్ 10 shadow టెక్నిక్ తో గోజోకి కౌంటర్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది కాబట్టి. అండ్ యూజీ బాడీలో ఉండే యూజీ గాడు మన సుకునాని ఎప్పటికీ బయటికి రానియడు అండ్ కంట్రోల్ చేయనీయడు కాబట్టి సో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో మెగుమి బాడీకి వచ్చేసాడు. సో ఇప్పుడు సుకునాకి ఒక పర్ఫెక్ట్ వెజల్ దొరికింది అండ్ పర్ఫెక్ట్ టెక్నిక్ దొరికింది గోజోని కౌంటర్ చేయడానికి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ గోజోనే స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్, కానీ సుకున చాలా స్మార్ట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సుకున గెలవగలిగాడు. సో గోజో కూడా సుకున చేసింది చీటింగ్ గా కాకుండా తన స్మార్ట్నెస్ తో తనని డిఫీట్ చేశాడని చెప్పేసి సుకున తనకన్నా స్ట్రాంగ్ అని చెప్పేసి గ్రేటర్ తో మెమరీస్ లో చెప్తుంటాడు. ఒకవేళ గోజో ప్లేస్ లో మా ఫ్రెండ్ వాడు ఉంటే బాట్నా కొడుకు 1 versus 3 లో కొట్టావు కదా, దమ్ముటి ఒక్కడారా చూసుకుందాం అని చెప్పేసి ఏడ్చేవాడేమో. అండ్ మీలో ఇంకొక డౌట్ ఉండొచ్చు, మరి హైనర్ సుకున గోజో కన్నా స్ట్రాంగ్ అవి కానీ. సో నా ఒపీనియన్ వచ్చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమిని టచ్ చేయండి మనం ఏం చేయలేం కదా. సో వితౌట్ మొహరాగా సుకున, హైనర్ సుకున అయినా సరే గోజోని టచ్ చేయలేడు కాబట్టి సుకునకి చాలా ఇబ్బంది కావచ్చు. సో చెప్పలేం, ఎందుకంటే రైటర్ కూడా ఆ స్టోరీ రాయలేదు కాబట్టి మనం ఫ్యాన్స్ ఏం చెప్పుకోలేం, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పుకోవడమే. సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక సబ్స్క్రైబ్ ఇట్స్ మీన్స్ ఎ లాట్. సో మరొక యానిమే టాపిక్ తో మళ్ళీ కలుద్దాం, అంతవరకు sayonara.